అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ రోజు నేను ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. చాలా మంది పీరియడ్స్ టైంలో ఏది పడితే అది తినేస్తూ ఉంటారు అనమాట. బయట ఫుడ్, ఐస్ క్రీమ్స్ అని, పానీపూరి, బిర్యానీ, మంచూరియా, కూల్ డ్రింక్స్, మిల్క్ షేక్స్, ఇలాంటివన్నీ జంక్ ఫుడ్ మొత్తం తీసేసుకుంటూ ఉంటారు అనమాట. సో అస్సలు అలాంటివి ఏవి తీసుకోకూడదు. నేను ఇప్పుడు ఈ వీడియోలో అసలు పీరియడ్స్ లో ఏమేం ఫుడ్స్ తీసుకోవాలి, ఏ ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి అనేది చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి తినకూడనివి చెప్తాను. ఈ పీరియడ్స్ టైంలో గర్ల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయిల్ ఫుడ్స్ అనేవి తినకూడదు, పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఇంకా తప్పదు అనుకుంటే కనుక ఎంత తక్కువ తింటే అంత మంచిది ఆయిల్ ఫుడ్స్ అనేవి. అండ్ ఆ తర్వాత ఫాస్ట్ ఫుడ్స్ అస్సలు తినకూడదు. ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్, పేస్ట్రీస్, కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇలాంటివి ఏవి అస్సలు తాగకూడదు. బండి మీద చేస్తారు కదా నూడిల్స్, పానీపూరి, మళ్ళీ ఫ్రైడ్ రైస్, మంచూరియా, ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. అండ్ షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న స్వీట్స్ ఇలాంటివి కూడా తీసుకోకూడదు, వీటిని కూడా అవాయిడ్ చేయాలి. అండ్ అలాగే టీ, కాఫీస్ కూడా తీసుకోకూడదు. రీసెంట్ గా జరిగిన రీసెర్చెస్ ఏం చెప్తున్నాయంటే పీరియడ్స్ టైంలో మీట్ కానీ, ఆయిల్ కానీ, షుగర్ కానీ, సాల్ట్ కానీ ఈ 4 ఏ ఫుడ్స్ లో అయితే ఉంటాయో అవి మీరు తీసుకోవడం వల్ల మీ పీరియడ్ క్రాంప్స్ అనేవి ఎక్కువ అవుతాయని రీసెర్చెస్ చెప్తున్నాయి అన్నమాట. సో మీరు వీటిని ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఇంకా టీ, కాఫీల విషయానికి వచ్చేస్తే మీరు ఎప్పుడైతే టీ, కాఫీ లాంటివి తాగుతారో అవి తాగడం వల్ల మీ పీరియడ్ క్రాంప్స్ అనేవి ఇంకా వర్స్ సిచ్యువేషన్ కి వెళ్ళిపోతాయి అన్నమాట. సో వీటిని ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత అవాయిడ్ చేయడం బెటర్. అండ్ అలాగే మీరు పీరియడ్స్ టైంలో ఈ కాఫీ తాగినప్పుడు ఏమవుతుందంటే మీకు యాంగ్జైటీ, టెన్షన్ అనేవి ఎక్కువ అయిపోయేలా చేస్తుంది అనమాట. సో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కాఫీ అనేది మాత్రం తాగకండి. మీరు పీరియడ్స్ లో షుగర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్లోటింగ్, మీ మూడ్ స్వింగ్స్ ని ఇది వర్స్ కండిషన్ లోకి తీసుకెళ్లిపోతుంది అనమాట. సో షుగర్, కాఫీ, టీ అండ్ అలాగే అవుట్ సైడ్ ఫుడ్, మిల్క్ షేక్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటివి ఏవి తీసుకోకుండా ఉండడం చాలా బెటర్. అయితే ఏంటంటే ఇక్కడ మీరు షుగర్ అనేది లిమిట్ గా తీసుకుంటే పర్లేదు, కానీ ఎక్కువగా తీసేసుకుంటే ఏమవుతుందంటే బ్లోటింగ్, మీ మూడ్ స్వింగ్స్ అనేవి వర్స్ సిచ్యువేషన్ కి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఎంత తక్కువ తింటే అంత మంచిది. అండ్ అలాగే మీరు ఎప్పుడైతే ఐస్ క్రీమ్స్ తింటారో ఐస్ క్రీమ్స్ లో అరికడానిక్ యాసిడ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అది ఏం చేస్తుందంటే మీ బాడీలో ప్రోస్టాగ్లాండిన్ లెవెల్స్ ని ఇది రేస్ చేస్తుంది. దాని వల్ల ఏమవుతుందంటే మీరు ఐస్ క్రీమ్ తినడం వల్ల మీ పీరియడ్ పెయిన్ అనేది ఎంత సివియర్ గా వస్తుందంటే మీరు ఇంకా భరించలేరు అనమాట. సో మీరు పీరియడ్స్ లో ఐస్ క్రీమ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ తినకండి. అండ్ అలాగే మీరు పీరియడ్స్ టైంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పొటాటో చిప్స్ ఉంటాయి, లేస్ ఇలాంటివి అస్సలు తినకూడదు. అండ్ చీజ్, బటర్ ఇలాంటివి కూడా తీసుకోకూడదు. ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అందులోని ఫ్యాట్ వల్ల మీ ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. దాని వల్ల మీకు కంప్లీట్ గా డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. అండ్ అలాగే మీ మూడ్ స్వింగ్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతాయి. సో పీరియడ్స్ టైంలో నాకు తెలుసు అవి అన్ని తినాలని ఉంటుంది, ఏవి పడితే అవి, బట్ వీటన్నిటిని మీరు అస్సలు తినకూడదు. కంప్లీట్ గా అవాయిడ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఏమేమి తినొచ్చో చెప్తాను పీరియడ్స్ టైంలో. అంటే నేను ప్రతిదీ తినకూడదు అని చెప్పేసాను కదా, చాలా మంది పీరియడ్స్ వచ్చినప్పుడు తినే ఉంటారు ఇవన్నీ. నేను ఏవైతే తినకూడదు అని చెప్పుంటాను, బట్ అసలు తినాల్సినవి ఏంటి అంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నమాట. సో వెజిటబుల్స్ లో ఏం తీసుకోవచ్చు అంటే గనక క్యారెట్స్ తినొచ్చు, టొమాటోస్ తినొచ్చు, కీరదోసకాయలు తినొచ్చు, చాలా మంచిది. లీఫీ వెజిటబుల్స్ తినొచ్చు, ఆ తర్వాత స్వీట్ పొటాటోస్ తినొచ్చు. ఇవి అన్నమాట మీరు తినాల్సిన వెజిటబుల్స్. అండ్ టర్మరిక్, జింజర్ ఇవి 2 కూడా యూజ్ చేస్తే చాలా మంచిది అన్నిట్లోకి. అండ్ అలాగే ఫ్రూట్స్ లో వచ్చేసి బనానా, పైనాపిల్, వాటర్ మెలాన్, ఆపిల్స్, మ్యాంగోస్, బెర్రీస్, ఆరెంజెస్, పపాయ ఇవన్నీ తీసుకోవచ్చు. ఇంకా జ్యూసెస్ ఏంటి అంటే ఏం తాగొచ్చు అంటే కనుక ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్, కూల్ డ్రింక్స్ ఇవి తాగడం కన్నా మీరు జ్యూస్ తీసుకుంటే చాలా బెటర్. జ్యూసెస్ లో ఏం జ్యూస్ తాగొచ్చు అంటే కనుక పైనాపిల్ తాగొచ్చు, బనానా తాగొచ్చు, ఆ తర్వాత లెమన్ జ్యూస్ తాగొచ్చు, ఆరెంజ్ జ్యూస్ తాగొచ్చు, వాటర్ మెలన్ అండ్ షుగర్ కేన్ జ్యూస్ తాగొచ్చు, క్యారెట్ జ్యూస్ కూడా చాలా మంచిది. సో చాక్లెట్స్ తినొద్దు అని చెప్పా కదా, అయితే మీకు క్రేవింగ్స్ వచ్చినప్పుడు డైరీ మిల్క్, కిట్ క్యాట్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి తినే బదులు డార్క్ చాక్లెట్ తినండి. డార్క్ చాక్లెట్ వల్ల మీకు బోల్డ్ అని యూజెస్ ఉంటాయి. ఈ డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఏమవుతుందంటే మీ పీరియడ్ పెయిన్ అనేది కూడా తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. సో మీరు డార్క్ చాక్లెట్ తింటే చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ తినొచ్చు, లైక్
నట్స్ తినొచ్చు, ఆల్మండ్స్ తినొచ్చు, వాల్నట్స్ తినొచ్చు, క్యాష్యూస్ తినొచ్చు, చియా సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ అయితే తినొచ్చు. ఇంకా పెరుగు అనేది ఆడవాళ్ళకి చాలా మంచిది, చాలా బాగా ఉపయోగపడుతుంది అసలు. సో మీరు పెరుగుని కర్డ్ రైస్గా తినొచ్చు, లేకపోతే బటర్ మిల్క్ చేసుకుని కూడా తాగొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వాటర్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ తాగాలి పీరియడ్స్ టైంలో. వాటర్ తాగడం వల్ల మీకు చాలా హెల్ప్ అవుతుందండి. మీరు ఏం చేస్తారంటే పీరియడ్స్ టైంలో ఒక బాటిల్ నిండా పోసేసుకోండి, అరగంటకు ఒకసారి ఇలా తాగుతూనే ఉండండి. దానివల్ల ఏంటంటే మీ బాడీ హైడ్రేటెడ్గా ఉంటుంది. సో ఇవన్నమాట మీరు తినాల్సినవి. ఇంతకాలం బోల్డ్ అంత చెత్త తినేసి ఉంటారు పీరియడ్స్ టైంలో. దానివల్ల ఏంటంటే మీ పీరియడ్ క్రాంప్స్ అనేవి వర్స్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పినవి చేసి చూడండి ఈసారి పీరియడ్స్ వచ్చినప్పుడు. నాకు తెలుసు ఆ పెయిన్ అనేది ఎలా ఉంటుందో అంత ఈజీ కాదు, బట్ ఇవి కొంచెమైనా హెల్ప్ అవుతాయి మీకు. అండ్ అలాగే పీరియడ్స్ వచ్చినప్పుడు వీలైనంత ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అంటే చేయలేరు నాకు తెలుసు, చాలా కష్టం అది, బట్ కొద్దిగా అయినా ట్రై చేయండి. వాకింగ్ చేయడానికి కానీ లేకపోతే కొంచెం ఎక్సర్సైజ్ చేయడానికైనా ట్రై చేయండి. అండ్ పీరియడ్ పెయిన్స్ చాలా ఎక్కువగా ఉంది, నా వల్ల అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పూటే స్నానం చేస్తారు కదా జనరల్గా, 2 సార్లు స్నానం చేయండి, పొద్దున్న సాయంత్రం. వీలైతే వేడి నీళ్ళతో స్నానం చేయండి, మీ బాడీ ఎంత తట్టుకోగలిగితే అంత, లేకపోతే వామ్ వాటర్తో చేసినా పర్లేదు. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ పీరియడ్ పెయిన్ అనేది కాస్తైనా తగ్గుతుంది అనమాట. అండ్ అలాగే ఎవరైతే ఎక్కువ ఇంకా భరించలేకపోతున్నాను అనుకుంటారో వాళ్ళు నేను చూపించే ఈ పోసెస్లో పడుకోండి. అందరికీ అన్ని సెట్ అవ్వవు, అన్ని వర్కౌట్ అవ్వవు కదా అందరికీ అన్ని. సో మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా అనమాట. ఫుడ్స్ అయితే మాత్రం నేను చెప్పినట్టు ఇవి తినండి, ఆ గడ్డి ఇదంతా వదిలేసేయండి ఈ 5 రోజులు. మీ పీరియడ్స్ అయిపోయాక ఇంక మీ ఇష్టం, ఓకే అప్పుడు తినండి, బట్ పీరియడ్స్లో మాత్రం అవి తీసుకోవద్దు. ఎందుకంటే వాటి వల్ల మీకు వచ్చే ప్రయోజనాలు ఏం లేవు. దానికి మించి ఏమవుతుందంటే మీకు ఇంకా మీ పీరియడ్ పెయిన్ అనేది బాగా ఎక్కువైపోతుంది. దానివల్ల నష్టపోయేదైతే మీరే కంప్లీట్గా. సో ట్రస్ట్ మీ, ఇవైతే వర్కౌట్ అవుతాయి. ఒకదానికొకటి మీకు సపోజ్ కూల్ డ్రింక్ తాగాలని ఉంది అనుకోండి, కూల్గా తాగాలని ఉంది, సో అక్కడ అర్థమవుతుంది కదా, ఆ ప్లేస్లో మీరు చక్కగా జ్యూస్ తాగండి. జ్యూస్ తాగడం వల్ల మీకు హెల్త్కి మంచిది, పీరియడ్ పెయిన్స్ పెరగవు, మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది తాగినట్టు. ఓకే, సో దీని ప్లేస్లో నేను ఇప్పుడు చెప్పినవి ఇవి ట్రై చేసి చూడండి. అండ్ వాటర్ అయితే ఎక్కువ తాగండి, 2 times స్నానం చేయడానికి ట్రై చేయండి. నాకు తెలిసి ఎక్సర్సైజెస్ ఇవన్నీ కష్టం, బట్ స్టిల్ కొంచెం ట్రై చేయండి. మీరు ఎంతసేపు నడవగలిగితే అంతసేపు నడిచి చూడండి, అట్లీస్ట్ ఒక 5 నిమిషాలైనా. సో ఐ హోప్ ఇట్ హెల్ప్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.